సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్, వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఇవన్నీ గ్రేటే. కానీ వీటిలో చాలా మోడల్స్ సామాన్యుడి బడ్జెట్కి అందవు. బడ్జెట్ కుదరలేదు కదా అని మరీ చీప్ ఫోన్ కొంటే కొద్ది కాలంలోనే మళ్ళీ ఖర్చు పెట్టాలి. అందుకే మరీ చీప్ ఫోను కాకుండా మరీ హై ఎండ్ ఫోను కాకుండా ఓ మిడ్ రేంజ్ ఫోన్ కొనుక్కోవాలని చాలామంది అనుకుంటారు. సరే, అసలు మిడ్ రేంజ్ ఫోన్ అంటే ఏంటి? ఫోన్స్ ప్రైజెస్ చూస్తే ఇప్పుడు 6,000 నుంచి మొదలుపెట్టి 1,50,000 2 లక్షల వరకు కూడా ఉన్నాయి. మరి ఇన్ని ప్రైజ్ రేంజ్ల మధ్య సామాన్యుడి మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవి? ఇండియన్ మైండ్ సెట్స్ పరంగా ఆలోచిస్తే చాలామంది చెప్పే సమాధానం ఒకటే, 25,000 నుంచి 30,000 లోపు ఫోన్స్ని ఇండియన్స్ మిడ్ రేంజ్ అని భావిస్తున్నారని. మరి 2024లో ఈ ప్రైజ్లో పేరు తెచ్చుకున్న కొన్ని మిడ్ రేంజ్ ఫోన్స్ ఏమన్నది చూద్దాం. మిడ్ రేంజ్ ఫోన్స్ లిస్ట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది OnePlus Nord 4. OnePlus ఫోన్ బ్రాండ్ ఫోన్స్లో బిల్డ్ కానీ, క్లీన్గా కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ కానీ మొట్టమొదటి నుంచి జనాన్ని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. OnePlus వాళ్ళు నార్డ్ సిరీస్లో గతంలో రిలీజ్ చేసిన ఫోన్స్ అన్నిటికంటే ఈ నార్డ్ ఫోన్ ఎంతో అడ్వాన్స్డ్గా ఉందని చెప్పొచ్చు. దాదాపు 28,000 రేంజ్లో లభించే ఈ నార్డ్ 4 మెటల్ బాడీతో, క్వాల్కమ్ చిప్ సెట్తో, మంచి బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. అయితే దాదాపు 30,000 ఖర్చు పెట్టినా దీంట్లో ఇంటర్నల్ మెమరీ కేవలం 128 GB మాత్రమే ఉండడం కొంత డిసప్పాయింట్ చేసే విషయమే. అయితే తక్కువ ప్రైస్లో OnePlus లాంటి స్టాండర్డ్ బ్రాండ్ ఫోన్ వస్తున్నప్పుడు కొన్ని క్రిప్లింగ్స్ తప్పవు అన్నట్టు OnePlus ఈ ఫోన్లో కొన్ని AI ఫీచర్స్ ని కూడా యాడ్ చేసింది. ఇలాంటి కారణాల వల్లే 2024లో టాప్ మిడ్ రేంజ్ ఫోన్స్ లో OnePlus Nord ని ఒకటిగా చెప్పుకోవచ్చు. తర్వాత మాట్లాడుకోవాల్సింది Realme GT 60 గురించి. సూపర్ ఓక్ ఛార్జింగ్ తో, ఎంతో మంచి బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే రూపాన్ని కలిగి ఉంది. డ్యూయల్ LED ఫ్లాష్, మంచి ప్రైమరీ కెమెరా దీంట్లో ప్లస్ పాయింట్స్. ఫీచర్స్ బాగున్నా డిజైన్ పరంగా మరింత అట్రాక్టివ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కెమెరాలో టెలిఫోటో లెన్స్ లేకపోవడం కూడా ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. ఏదేమైనా అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎండలో కూడా స్పష్టంగా చూడగలిగే స్క్రీన్ Realme GT 60 ఫోన్ ని టాప్ లిస్ట్ లో తీసుకొచ్చాయి. తర్వాత Vivo V40e, స్లీక్ గా కనిపించే ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని బరువు కూడా చాలా తక్కువ. ఇందులోని కెమెరాల గురించి గొప్పగా చెప్పుకోలేము, కానీ ఎంతో స్లీక్ గా ఆకర్షణీయంగా కనిపిస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అతి తక్కువ ఫోన్స్ లో ఇది కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు. కేవలం 27,000లోనే దొరికే ఒక మంచి మిడ్ రేంజ్ ఫోన్ ఇది. అన్నట్టు ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా ఎంతో మంచి సౌండ్ ని అందిస్తున్నాయి. ఈ ఫోన్ కి అదో పెద్ద ప్లస్. ఇక ఒప్పో నుంచి వచ్చిన Reno 12 అద్భుతమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇంటర్నల్ మెమరీ కూడా ఎక్కువ ఇచ్చారు, 256 GB. ఇక ఇందులో ఉండే జనరేటివ్ AI ఫీచర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మైనస్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఫోన్ తో పాటు డిఫాల్ట్ గా వచ్చే యాప్స్ యూజర్ ని కొంత చిరాకు పెట్టే అవకాశం ఉంది. Realme బ్రాండ్ నుంచి వచ్చిన 12 Pro Plus, ఇది కూడా దాదాపు 26,000 రేంజ్ లో దొరికే మిడ్ రేంజ్ ఫోన్. అయితే ఇందులో ఇంటర్నల్ మెమరీ మాత్రం 256 GB కాదు, కేవలం 128 GB. అయితే దీని డిజైన్, లుక్ చాలా బాగున్నాయి. మంచి స్క్రీన్, మంచి బ్యాటరీ లైఫ్, 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ రెజల్యూషన్స్ తో ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇండోర్ లోను, అవుట్డోర్ లోను కూడా అద్భుతమైన ఫోటోల్ని తీస్తుంది. మిడ్ రేంజ్ లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకునే వాళ్ళు Realme 12 Pro Plus ని ప్రిఫర్ చేయొచ్చని అంటున్నారు. ఇక Motorola Edge 50, ఎక్సలెంట్ డిస్ప్లే, మోటరోలా స్టైల్, అద్భుతమైన డిజైన్ కలిగిన ఫోన్ ఇది. అయితే బ్యాటరీ లైఫ్ విషయంలో మాత్రం అంత గొప్పగా లేదని చెప్పాలి. అయినా టర్బో పవర్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండడం బ్యాటరీ ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ట్రిపుల్ కెమెరా కలిగిన ఈ ఫోన్ లో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మిడ్ రేంజ్ లో ఒక మంచి బ్రాండ్ లో ఒక స్టైలిష్ ఫోన్ కావాలంటే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చి జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న బ్రాండ్ నథింగ్ ఫోన్. ఈ సిరీస్ లో 2A+ అనే కొత్త మోడల్ వచ్చింది. ఇది ఈ ఏడాది బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్స్ లిస్ట్ లోకి చేరింది. అసలు మొదటి నుంచి నథింగ్ ఫోన్ ఇంటర్ఫేస్ లో గానీ, డిజైన్ లో గానీ ఐఫోన్ ని తలపించేలా ఉందని పేరు తెచ్చుకుంది. దీంట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ, రిలయబుల్ బ్యాటరీ లైఫ్ కానీ చెప్పుకోదగినవి. 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరాస్ దీంట్లో ఇస్తున్నారు. డిజైన్ విషయంలోనూ, రిలయబిలిటీ విషయంలోనూ నథింగ్ ఫోన్ యాపిల్ ఫోన్ కి పోటీ అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే కెమెరా విషయంలో మాత్రం ఇది ఐఫోన్ తో పోటీ పడలేకపోతుందన్నది నిజం.
కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా మంచి ఫోన్. ఇంటర్నల్ మెమరీ కూడా 256 GB ఇస్తున్నారు. రియల్మీ నుంచి వచ్చిన 13 Pro Plus కూడా ఈ ఏడాది మిడ్ రేంజ్ టాప్ లిస్ట్ లో ఉంది. దీని డిస్ప్లే, కెమెరాతో పాటు వచ్చే AI ఫీచర్స్ దీంట్లో పెద్ద ప్లస్ పాయింట్స్. ఈ కెమెరాతో తీసిన ఫోటోల్ని అక్కడికక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫోటో AI ఫీచర్స్ బాగున్నాయి. ఇంటర్నల్ మెమరీ కూడా 256 GB ఇస్తున్నారు. ఇక Honor 200. ఇండియాలో Honor ఫోన్స్ కి పెద్దగా డిమాండ్ లేదు, కానీ ఇంటర్నేషనల్ గా ఈ బ్రాండ్ కి ఎంతో గుర్తింపు ఉంది. Honor 200 256 GB ఇంటర్నల్ మెమరీతో వచ్చింది. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన డిస్ప్లే, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన బ్యాటరీ, ఇవన్నీ దీంట్లో ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ ఫోన్లో ముఖ్యంగా 50, 12, 50 మెగాపిక్సెల్స్ రెజల్యూషన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. అసలు పోర్ట్రేట్ ఫోటోలు తీసుకోవాలి అంటే మిడ్ రేంజ్ లో ఈ ఫోన్ కెమెరాలు బెస్ట్ అని అంటున్నారు. ఒప్పో రెనో 12 లాగే ఒప్పో నుంచి వచ్చిన మరో మంచి మిడ్ రేంజ్ ఫోన్ F27 Pro Plus. డీసెంట్ AMOLED, తక్కువ బరువు. ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్స్, ఇందులో వాడిన ప్రాసెసర్ పవర్ఫుల్ కానప్పటికీ ప్రీమియం డిజైన్, ఫోన్ తేలిగ్గా ఉండడం జనాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోన్ లో ముఖ్యంగా చెప్పుకోదగినవి డ్యూరబిలిటీ ఫీచర్స్. ఈ ఫోన్ సులువుగా పాడవదు. తేలిగ్గా ఉన్న ఈ ఫోన్ చూడ్డానికి రగ్డ్ గా స్ట్రాంగ్ గా అనిపించడమే కాదు, స్ట్రాంగ్ గా ఉంటుంది కూడా. ఫోన్ ని నిర్లక్ష్యంగా వాడే అలవాటున్న వాళ్ళు, చీటికి మాటికి ఫోన్ ని కింద పడేసే వాళ్ళు ఒక బలమైన, దృఢమైన ఫోన్ కావాలి అని అనుకుంటే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇవ్వండి ఈ ఏడాది టాప్ మిడ్ రేంజ్ ఫోన్స్. అయితే ఈ మిడ్ రేంజ్ ఫోన్స్ విషయంలో ఒక మైనస్ ఉంది. కొన్ని ఫోన్స్ తో డిఫాల్ట్ గా ఛార్జర్ ఇవ్వడం లేదు. ఇది చాలా మందిని డిసప్పాయింట్ చేస్తున్న విషయం. నథింగ్ ఫోన్, Honor 200 లాంటి చాలా ఫోన్లు ఛార్జర్ లేకుండానే వస్తున్నాయి. మనం ఫోన్ కొన్నా విడిగా ఛార్జర్ కొనుక్కోవాల్సిందే. ఏదేమైనా అటు ప్రైస్ లోను ఇటు ఫీచర్స్ లోను మంచి బ్యాలెన్స్ కలిగిన ఫోన్స్ గా వీటిని చెప్పుకోవచ్చు.